గౌతమ్ గంభీర్ మీద ఇప్పుడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. కొన్ని నిజాలు కూడా చెప్పాడు. గౌతమ్ గంభీర్ తన వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియాని నడిపిస్తున్నాడు. ఇలాగే చేస్తే టీమిండియాకి చాలా ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా బీసీసీఐ స్పందించాలి, చర్యలు తీసుకోవాలి అని బీసీసీఐ కూడా చెప్పాడు. ఎందుకంటే మొన్న బుధవారం రోజు ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి 4th T20లో న్యూజిలాండ్ భారత్లో జరిగినటువంటి ఆ మ్యాచ్లో గాయం కారణంగా ఇషాన్ కిషన్ రాలేదు. ఇషాన్ కిషన్ ప్లేస్లో ఎవరిని దింపాడంటే గౌతమ్ గంభీర్ ఈ హర్షదీప్ సింగ్ని దింపాడు. హర్షదీప్ సింగ్ కంటే కూడా అక్కడ శ్రేయస్ అయ్యరే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయినా సరే ఇతన్ని దింపాడు 11th ప్లేయింగ్లో. ఎందుకు దింపాడు? ఇది చాలా వరకు అందరూ వ్యతిరేకించారు కూడా. ఇక్కడికి శ్రేయస్ అయ్యర్ వస్తే బాగుండేది అని. అప్పట్లో అభిమానులు కూడా ఇదే విషయం మీద మాట్లాడినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. బీసీసీఐ కూడా గౌతమ్ గంభీర్కే అన్ని విషయాల్లో కూడా అథారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడుతున్నాడంటే రికీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్ని అక్కడికి దింపాల్సి వచ్చినా సరే వీళ్ళ మధ్య కొన్ని వ్యక్తిగత కారణాలు, కొన్ని వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నాయి. 2024లో కేకేఆర్ టీంకి టీం లీడర్గా ఉన్నటువంటి ఈ శ్రేయస్ అయ్యర్ మధ్య, అలాగే మెంటర్గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల కారణంగా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కి అన్యాయం చేశాడు గౌతమ్ గంభీర్. అందుకే టీమిండియా కూడా లాస్ అయిపోయింది ఆ విన్ను అని చెప్పింది. వాస్తవంగా చెప్పాలంటే గౌతమ్ గంభీర్ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ని పెడితే భలే ఉండేది. కాకపోతే ఏంటంటే ఈయనేం వచ్చేసి ఇలా చేశాడు. అయితే గౌతమ్ గంభీర్ ఆ వ్యక్తిగత కక్షలతో ఇలా చేస్తున్నాడంటే వాస్తవం కూడా ఉందనే చెప్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే వాస్తవంగా గౌతమ్ గంభీర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హెడ్ కోచ్గా కాకుండా అతన్ని తీసేస్తేనే మంచిది. బీసీసీఐ దీని మీద ఎందుకు స్పందించడం లేదు కూడా అర్థం కావడం లేదు. జైషా స్పందించడం లేదు, మిగతా వాళ్ళు స్పందించడం లేదు. ఇలాగే కొనసాగితే టీమిండియాకి మాత్రం ఖచ్చితంగా లాస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.